హాయగా చల్లగా. గీతాంజలి. కిరవాణి గారు. గీతాంజలి చక్కగా పాడావమ్మా. నువ్వు చాలా ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి. ఎంత శృతిది ఒరిజినల్ స్కేల్లో పాడావా? హాఫ్ నోట్ తగ్గించాను సార్. ఇంకా తగ్గించాల్సిందమ్మా. ఇప్పుడు ఎంత ఇది స్కేలు అన్నయ్య గారు? ఎఫ్ షార్ప్.
ఎఫ్ ఈ కూడా ఒకసారి ఈ ఫ్లాట్ కార్డు ఇవ్వండి, డి షార్ప్ ఇవ్వండి. డి షార్ప్ కదా, ఒకసారి పల్లో పడమ్మా. 1 2 1 2 3 హే బావవి నువ్వు భామని నేను రెడీ. ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిత్తుర కరువవని. బావవి నువ్వు భామని నేను ఇద్దరం ఒకటవని మోజులు రేపే మల్లెల కాలం నిత్తుర కరువవని. కొత్త కోక కిర్రెక్కి. ఇంకొంచెం క్లారిటీ ఉందమ్మా. హై పిచ్ లో పాడేటప్పుడు క్లారిటీ మిస్ అవుద్ది, అది కొంచెం చూసుకోమ్మా గీతాంజలి. ఓకే సార్. ఆ? ఓకే సార్. అరుస్తూ పాడినట్టు వస్తే క్లారిటీ ఉండదు. కొంచెం స్వీట్ గా ఉండాలంటే కొంచెం శృతి తగ్గించాలి. ఆ? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడేటప్పుడు కూడా గట్టిగా అరుస్తూ మాట్లాడితే మనకి స్వీట్ గా అనిపిస్తుందా? అనిపించదు సార్. అది సేమ్ మాటల్లో ఏదైతే గ్రామర్ అప్లై అవుతుందో పాటల్లో కూడా అదే ఉంటుంది ఆల్మోస్ట్. అది గుర్తుంచుకో. బట్ చక్కగా పాడావు, నీకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గీతాంజలి, నమస్తే సార్. నాకు బాగా నచ్చింది పాట. ఏంటంటే దాదాపు ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతిలాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావో. చాలా చాలా అభినందనలు. థ్యాంక్ యూ అసలు సార్. చాలా ఎంతో సాధన చేస్తే కానీ ఇవన్నీ సాధ్యం కావు. చాలా బాగా పాడావు. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. నాకు ఆయన రాసిన పాటలు చాలా ఇష్టమైన పాటలు ఎన్నో ఉన్నాయి. కాకపోతే అందులో ఒక పల్లవి చెబుతా. నాకు అసలు వినగానే నేను చాలా ఆశ్చర్యపోయాను. సూర్య కిరీటమే నీవా, చంద్రసుమానివే నీవా, మౌన సరస్సున దాగిన హిమశంఖానివా, తొలకరి మేఘ ఛాయలో మెరిసిన తారవా, వాత్సాయన వనవాసిని కావేరి, సూర్య కిరీటమే నీవా. ఇలాంటి పాటలు ఎన్నో అద్భుతమైన పాటలు, అంటే వాణిజ్యపరమైన గీతాలే కాకుండా కవితాత్మకమైన పాటలు కూడా ఎన్నో రాశారు. ఆయన బహుముఖ ప్రతిభకు, ఆయన బహుముఖ ప్రజ్ఞకి ఇలాంటి పాటలు ఎన్నో నిదర్శనాలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవించాలని మనం అందరం వేడుకుందాం భగవంతుని. అంతే. ఆలాపనను స్టార్ట్ చేసినప్పుడు సిక్సర్ కొట్టేసావు అక్కడ. ఎంత బాగుందంటే నీ వాయిస్ కానీ, ద వే యువర్ సౌండింగ్, ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. కానీ ఆ గమకాలన్నీ, ఆ జిలుగులన్నీ ఎంత బాగా పలికించావంటే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. అస్సలు చిత్ర గారికి మళ్ళీ 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 ఫీదా అయిపోతూనే ఉంటాను ఈ పాట ఎక్కడ విన్నా సరే. వాట్ ఆ సింగింగ్, వాట్ అన్ అమేజింగ్ టాలెంట్. అబ్బా, మన చిత్రమ్మ అంతే. ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్, ఈ పాటకి మరి ముఖ్యంగా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.